ఆచి చికెన్ మసాలా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీకి అభ్యర్థుల కరువు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్ అనేది కూడా అతి ముఖ్యమైనది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వెళ్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్కి, అలాగే కార్పొరేషన్స్కి, మున్సిపాలిటీస్కి, వీటన్నిటికి సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే వైసీపీకి అభ్యర్థుల కరువేంటి అని చెప్పేసి ప్రశ్న మీకు రావచ్చు సహజంగానే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పరామర్శ యాత్రలో ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు చూస్తే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అంత తండోపతండాలుగా వస్తుంటే ఆయనకి అభ్యర్థులు దొరకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది ఆ సందేహం. అయితే ఇక్కడ అసలు కథ ఉంది. ఇప్పటికంటే 2020 ఆ సంవత్సరంలో అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు చాలా బలంగా ఉన్నారు కదా. అంటే గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అంత బలంగా ఉన్నప్పుడు దాదాపు 85% వరకు కూడా వాళ్ళు విజయాలు సాధించారు. అంటే ఎనానిమస్ చేసుకున్నారా, బలవంతాన ఇంకోటి చేశారా, రౌడీజం చేశారా, అవన్నీ ప్రక్కన పెట్టండి. కానీ వాళ్ళ జెండానే ఎగరవేశారు. అయితే ఎగరవేసిన జెండాలు అంటే అప్పుడు వాళ్ళ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, లేదా మున్సిపల్ చైర్పర్సన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, లేదా కార్పొరేటర్లు, మేయర్లు కావచ్చు, ఇంతమంది గెలిచారు. ఇన్ని జెండా ఎగరవేశారు, బ్రహ్మాండంగా గర్వంగా మా పార్టీ గెలిచింది అని చెప్పి చెప్పుకున్నారు కదా. ఏం ఒరిగింది వాళ్ళకి? దానికి సమాధానం చెప్పండి. వాళ్ళకి నిధులు ఏమైనా సరే ప్రభుత్వం తరపు నుంచి మంజూరైనయా? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏమైనా వచ్చినాయా? చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఓడిపోయినాడే ధన్యుడు. గెలిచినోడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవడానికి తప్ప ఏ మాత్రం కూడా రూపాయి ఉపయోగం లేకపోగా తీరని నష్టం వాటిల్లింది అని అప్పుడు సర్పంచులుగా గెలిచిన వాళ్ళు చెప్పుకోలేక, అలాగని సర్దుకోలేక, అప్పులు కట్టలేక నానా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే అదే పార్టీకి రిప్రజెంట్ చేస్తూ గెలిచి, అది కూడా గతంలో ఓడిపోయి దెబ్బలు తట్టుకొని మా ఎట్టగొట్ట ఈసారి గెలిచామని అనుకుంటూ గెలిచిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు ఓడిపోయినప్పుడే మెరుగు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ మెయింటెనెన్స్లు అది ఇది, పైగా ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దాదాపుగా అందరూ పరిచయస్తులే కాబట్టి బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, ఈ మామయ్య ఇవే ఉంటాయి. సో వాళ్ళకి ఏదో చెబుతారు, ఇది చేపిస్తాను అది చేపిస్తానని. ఏరా అబ్బాయి మరి గెలిచావు కదా ఏంటి పరిస్థితి అని అంటే, ఎక్కడ బాబాయ్ అక్కడ ఫండ్స్ ఏమి రాలేదు అని చెప్పేసి చెప్పినా అవన్నీ వాళ్ళకి తెలియదుగా. ఒకవేళ తెలిసినా కాదురా నువ్వే మాట ఇచ్చావు కదా అని అంటారు. అంత చొరవ ఉంటుంది. సో ఈ సర్పంచ్ పరిస్థితి ఏంటి అంటే పైనుంచి నిధులు రాక, చేతిలో డబ్బులు అయిపోయి, అటు అప్పులు కట్టలేక, ఇటు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అందరి పరిస్థితి అదే. అది వీళ్ళు అధికారంలో ఉండంగానే అనుభవించినటువంటి పరిస్థితి. అటువంటిది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో గెలిచి ఏం సాధిద్దాం అనే భావన ఉంటుంది కదా. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఎక్కడికి పోదు, ఆయనకున్న చరిష్మా ఏమీ చెక్కు చెదిరేది కాదు. ఆ విషయంలో నేనేం కాదన్ను. కానీ ఇక్కడ అభ్యర్థులు మనం గెలిచేం సాధిస్తాం? ఇప్పుడు అసలు నిలబడటమే ఎక్కువ. సరే నిలబడిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమిని తట్టుకోవడం కష్టం. సో అటువంటి తరుణంలో ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి ఏంటి? ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు అని అంటారు. పోనీ ఏకగ్రీవం కాకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఫండ్స్ ఇచ్చి ఇదిగో ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోండి, ఇగో ఒక సర్పంచ్, ప్రతి ఒక్క సర్పంచ్కి 10 లక్షలు నేను పంపిస్తున్నాను, మీరు ఖర్చు పెట్టుకోండి, మన పార్టీ నుంచి ఫండ్ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి అనండి. ధీమాగా నిలబడతారు. అప్పుడు పోనీ పార్టీ నుంచి ఫండ్ ఇస్తారా? ఎవరు ఇవ్వకపోగా వీళ్ళు ఎదురు ఖర్చులు. వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓ ప్రక్కన ఎవరికి కూడా పదవులు లేక, రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి ఇది లేక, రాజకీయ నిరుద్యోగులు అంటారు చూసారా, ఆ పరిస్థితిలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. మరలా ఓ పక్కన అధిష్టానం నుంచి ఒత్తిడి, ఏకగ్రీవం అవ్వకూడదు. మరి ఏం చేయాలి? మీరు ఫండ్స్ పంపరు, వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని నిలబడి నాకు గెలుస్తారా? పోనీ పార్టీ ఏమైనా కన్స్ట్రక్టివ్గా వెళుతుందా? ఏమని వెళుతుంది? అమరావతి కాదు మావిగాని అని చెప్పేసి చెప్తారా? దానయ్య కాదు అప్పలరాజు అని చెప్పేసి చెబుతారా? దేనికి చెబుతారు? ఏ విషయంలో సమాధానం కరెక్ట్గా మనం వెళ్తున్న లైన్ అని చెప్పేసి జనాలు కన్విన్స్ అవుతారు. ఇక అప్పుడు ఆ సర్పంచ్గా నిలబడే వ్యక్తి, అమ్మా
జగనన్నగా చూడాల్సింది నన్ను చూడు, వ్యక్తిగతంగా నేను ఎట్లాంటి వాడినో నీకు తెలుసు కదా, అంతవరకే చూడు అని చెప్పేసి చెప్పుకోవాలా? అప్పుడు పార్టీ ఎలా నిలబడుద్ది? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తట్టుకొని అభ్యర్థులు ఎలా నిలబడతారు? నిలబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇవ్వాలి. అది ఫైనాన్షియల్గా ఇవ్వాలి, లీగల్గా ఇవ్వాలి, ఏదైనా కేసులైనా మీకెందుకు మేము ఉన్నామని చెప్పేసి అనాలి. ఆ ధైర్యాన్ని నింపాలి మానసికంగా. నింపుతారా? నింపరు. ఎందుకు నింపరు అని అంటే ఆయన ఉండరు కాబట్టి రాష్ట్రంలో. ఏదో అడపాదడప వస్తారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ఒక ర్యాలీ నిర్వహిస్తారు. అంత మాత్రం కేడర్ అంతా ఉత్తేజవంతులు ఎలా ఉంటారు? నియోజకవర్గ ఇన్ఛార్జీలు మీరు చూసుకోవాలి అంటారు. ఓకే అనుకుందాం, నియోజకవర్గ ఇన్ఛార్జీలే చూసుకుంటారు. మరి పులివెందుల్లో ఎవరు చూస్తారు? రేపు పులివెందుల్లో ఏకగ్రహం అయితే ఏం చేస్తారు? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉంటాయి. సరే, అక్కడ అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎంపీ కాబట్టి ఆయన చూసుకుంటాడని అనుకుందాం. ఇక్కడ నిలబడాలి కదా మీరు. మీ కడప అంటే మీ జిల్లా కాబట్టి కొంచెం మీ బలం గట్టిగా ఉంటుంది కాబట్టి ఓకే ఫైన్. ఇక్కడ గతంలో చేసిన వీళ్ళ అరాచకాలు అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో చేసిన అరాచకాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, వీళ్ళు అరాచకాలు చేయకపోయినా వాళ్ళని అరాచకాలు చేయనీయకుండా అడ్డుకోవటం చేశారనుకోండి, ఇప్పుడు అవన్నీ తట్టుకోవాలి కదా వాళ్ళు. పైగా ఊర్లో ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీడు మొన్న వాళ్ళు అధికారంలో ఉండగా విర్రవీగాడు, మనల్ని అసలు కనీసం నోరు ఎత్తనీ లేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా, ఈ సంగతి ఏంటో తేలుద్దామని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అయితే వైసీపీ వాళ్ళని ఇంత గట్టిగా నిలబడమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో మద్దతు తెలుపుతారా? మద్దతు అంటే ఆర్థికంగా తెలపాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రాబ్లం ఇదే, ఆర్థికంగా. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలుపొందిన వాళ్ళు ఎందుకు గెలిచామా అని తల్లబాదుకున్నారు. ఆ గెలిచిన దానికి ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు పెట్టిన దానికి పోనీ కనీసం ఏదైనా పనులన్నా చేపిస్తే తృప్తి అన్న కలుగుతుంది. అరే నేను సర్పంచ్ అనుకున్నాను, పోనీ మా ఊరికి ఇచ్చేసాను, కలకాలం అది ఉంటుంది అని చెప్పేసి అని వాటర్ ట్యాంకో, రోడ్డో, ఇంకొకటో ఏదో ఒకటి. అరే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబ్బులు పోతే పోయినాయి, కానీ మన పేరు మీద పలానా నిర్మించాం మన హయాంలో అనేది నా ఊరిలో ఎల్లకాలం ఉంటుంది, నేనున్నా లేకపోతే నా పేరు అలా నిలబడుద్ది అనే తృప్తన్న వాళ్ళకి కలగనిచ్చారా? ఫండ్స్ రిలీజ్ చేయాల. ఆ రకంగా చేసుకుంటే మరి ఏం ముఖం పెట్టుకొని రేపు వాళ్ళు నిలబడాలి? ఎంత తెగింపు రావాలి? మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే మళ్ళీ ఏదో ఒకటి అమ్ముకోవాలి, లేదా వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కొంత మొత్తాన్ని తీసి ఈ కేటాయించాలి ఎలక్షన్లకి. దానివల్ల ఏం సాధిస్తారు వాళ్ళు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధిస్తారండి? ఒకవేళ మీరు అంటున్నట్లుగానే 2029లో అధికారంలోకి వచ్చారు, ఏమైద్ది? వీళ్ళకేం ఒరగదుగా. ఇప్పుడు మొన్న మీరు అధికారంలో ఉండగా గెలిచిన వాళ్ళకే ఏమీ లేదు. ఇప్పుడు మరలా రేపు వస్తారో రాదో తెలియదు. ఒకవేళ వస్తే వచ్చినా ఏం ఒరుగుద్ది? వచ్చిన 2 సంవత్సరాల్లో మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి. ఒకవేళ చెబుతున్నా, ఒకవేళ వస్తే ఆ 2 సంవత్సరాల్లో పోనీ మీరేం చేస్తారు? కాబట్టి ఆల్రెడీ మీరేం చేశారు అనే ట్రాక్ రికార్డ్ వాళ్ళకి క్లారిటీ ఉంది. అఫ్కోర్స్ పార్టీ పరంగా మన పార్టీ మన జగన్ అన్నే అని అంటారు, కానీ ఆ మొహమాటానికి పోయి లక్షలు ఎవరు తగలబెట్టుకోరు. ఇంట్లో చివరికి భార్య బిడ్డలు కూడా ఊరుకోరు. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు లేనిపోయిన పంచాయతీలు ఎందుకు? అప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు మనం కొంచెం బాగా పేటరేగిపోయాము. ఇప్పుడు ఎందుకు మనకు అవసరమా? అసలు నిలబడకుండా ఉంటే ఏ గోళ ఉండదు, డబ్బులు వదిలించుకోవాల్సిన పని ఉండదు, గొడవలతోనూ ఉండదు. సో ఇది ఇంకా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు, ఒరే బాబు మనకి ఈ రాజకీయాల ఎన్నికల్లో మన 5 సార్లే కానీ ప్రశాంతంగా మన కుటుంబం ఉంటే చాలు, మన కుటుంబానికి నువ్వు చాలా అవసరం, ఆధారం, అటువంటి వాడు నువ్వెందుకు రాజకీయాలు ఇప్పుడు వద్దులే, సైలెంట్గా ఉన్నావు, రేపు అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకుందాంలే, ఈలో బెవరోహళ్ళు నుంచుంటారులే, నుంచోని అని అన్నా ఇంట్లో వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తారు. సో ఎవరికైనా ఏం గొప్ప? పార్టీ గొప్ప, ఇంట్లో వాళ్ళు గొప్ప? అది మీకు తెలుసు కదా, మీ ప్రయారిటీస్ మీకు తెలుసు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు అసలు తనా లేదు మనా లేదు ఏమీ లేదు, నాకు కావాల్సింది డబ్బు పదవి అనుకునేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాదులే కానీ బాబు నాకు ఎందుకు కానీ బతుకుంటే బలిశాఖలు అన్న తినొచ్చు, కానీ ఈ రాజకీయాలు వద్దు, ఇదంతా వద్దు, హ్యాపీగా నా కుటుంబంతో నేను బతుకుతాను, నాకున్న దాంట్లో పొలం పండించుకుంటాను, ఆరాంగా నా బిడ్డలు మనవాళ్ళతో నేను హ్యాపీగా గడిపేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎంతమంది బయటకు వస్తారు, వచ్చి అంత తెగించి ఎవరైనా పోటీ చేస్తారా, చేసి నిలబడతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఏమైనా భరోసా కల్పిస్తారా? మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.